మీరెక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నెరవేరటం లేదని బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. గురూజీ మునిరాజు గారు. వ్యాపారం, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, విదేశీ ప్రయాణం, ఆరోగ్య సమస్యలు, ఇంకా వివాహం ఆలస్యం అవ్వటం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసులు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. సంప్రదించవలసిన సెల్ నంబర్ 9668282223. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట. ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియోలో అయితే ఏంటంటే, అండ్ అమ్మాయిలు వాళ్ళ ప్రేమలో అబ్బాయిల్ని ఎలా టెస్ట్ చేస్తారో మీకు తెలుసా? ఆల్మోస్ట్ చాలా మందికి తెలీదు అనమాట. అండ్ ఈరోజు గాయస్ నేను మీకు సపోర్ట్ చేయబోతున్నాను అనమాట. సో అమ్మాయిలు వాళ్ళ ప్రేమలో మిమ్మల్ని ఎలా టెస్ట్ చేస్తారు అనేది సీక్రెట్గా మీకు తెలియకపోతే ఈరోజు నేను తెలిసేలా చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. యాక్చువల్లీ వీడియో అయితే చాలా బాగా నచ్చుతుంది మీకు. అండ్ నార్మల్గా వాళ్ళు ఏంటి అంటే, ఒక అమ్మాయి మీతో ఇష్టంగా ప్రేమలో ఉంటే డెఫినెట్లీ కొన్ని విషయాలు ఇండైరెక్ట్గా అనమాట వాళ్ళు కొన్ని టెస్టులు పెడుతూ ఉంటారనమాట. మీకు చెప్పరు నేను ఈ టెస్ట్ పెడుతున్నా నీకు అని చెప్పేసి. బట్ నార్మల్గా క్యాజువల్గా మాట్లాడుతున్నట్టే ఉంటారు. బట్ తెలియకుండానే మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. సో వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే కోపం. చాలామంది అమ్మాయిలు మీకు తెలుసో లేదో కానీ కావాలని కోపం నటిస్తారు అనమాట. ఎందుకు అంటారా? సో ఆ టెస్ట్ ఎందుకు చేస్తుంటారంటే కామన్గా, సో నేను కోప్పడితే వాళ్ళు నన్ను భరించగలరా లేదా, లేదా నేను కోప్పడితే నన్ను క్షమించగలరా లేదా అంటే తెలుసుకోవాలి అనమాట వాళ్ళు. అంటే ఎందుకంటే అండ్ ఫ్యూచర్లో కూడా వీళ్ళు మనతో ఎలా ఉంటారు, సో వీళ్ళతో మన లైఫ్ బాగుంటుందా లేదా అనే దానికోసం ఇలాంటి టెస్టులు కూడా కొంతమంది అమ్మాయిలు చేస్తూ ఉంటారు అనమాట. సో ఊరికి మిమ్మల్ని విసిగించడం కావచ్చు, లేదంటే కోపం వచ్చేలాగా బిహేవ్ చేయడం కావచ్చు చేస్తూ ఉంటారు. బట్ ఎందుకు చేస్తున్నారు అంటే, సో అంటే కోపం వచ్చినా కూడా మీరు పేషెన్సీతో వాళ్ళని భరిస్తున్నారా లేదా, లేదా ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అయినా కూడా వెంటనే వచ్చి సారీ చెప్తున్నారా లేదా, అంటే యాక్చువల్లీ చాలా మంచి గుడ్ క్వాలిటీస్ గాయస్లో. కాబట్టి ఈ క్వాలిటీ మీలో ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి ఇలాంటి ప్రయత్నాలు కూడా కొంచెం ఫన్నీగా అండ్ కొంచెం రొమాంటిక్గా అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది గర్ల్స్. నెక్స్ట్ అలాగే మిమ్మల్ని హక్ చేసుకోవటం అనమాట. సో హక్ చేసుకోవటం అనేది ఎందుకు చేస్తున్నారు అంటే, యాక్చువల్లీ వాళ్ళు ఈ టెస్ట్లో మిమ్మల్ని అంటే మీతో ఉన్నప్పుడు మిమ్మల్ని కౌగిలించుకున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది, ఒక ఫ్రీడమ్ లాగా అనిపిస్తుందా, ఒక హ్యాపీనెస్ వస్తుందా, ఆ ఫీల్ అనేది ఒక పాజిటివ్గా అనిపిస్తుందా లేదా అనే దానికోసం కూడా కావాలని సమ్టైమ్స్ వాళ్ళు మిమ్మల్ని హక్ చేసుకోవచ్చు అనమాట. అంటే దీన్ని తప్పుగానో నెగిటివ్గానో అని కాదు. యాక్చువల్లీ మీకు తెలుసో లేదో కానీ కొంతమందిని హక్ చేసుకున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ రాదనమాట వాళ్ళకి. అంటే నా పర్సన్ అనే ఒక ఫీలింగ్ కానీ, ఆ లవ్ కానీ, ఆ ఎఫెక్షన్ కానీ, ఆ రొమాంటిక్ ఫీల్ కానీ, లేదా ఎమోషనల్ టైంలో ఒక సపోర్ట్ కానీ అది అందరినీ హక్ చేసుకున్నప్పుడు రాదు. బట్ కొంతమందిని హక్ చేసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది. అది కూడా మనం కావాలి అనుకున్న వాళ్ళు, మనం ఇష్టపడే వాళ్ళ దగ్గర వస్తుంది అనమాట. సో అలాగే ఆ కంఫర్ట్ కానీ, ఆ హ్యాపీనెస్ కానీ మీతో ఉందా లేదా అనే దానికోసం కూడా టైమ్స్లో వాళ్ళు మిమ్మల్ని హక్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇక అలాగే అప్పుడప్పుడు సైలెంట్గా కూర్చుంటారు. ఎందుకు సైలెంట్గా అంటే, వాళ్ళు ఐ థింక్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా లేదా అంటే, ఒక్కొక్కసారి మీకు అనిపిస్తూ ఉంటుంది కదా, ఏంటి చాలా మంచిగా మాట్లాడేది ఈసారి ఏంటి కొంచెం కామ్ అయ్యింది లేదా సైలెంట్ అయిపోయింది అని మీరు అనుకుంటారు కదా. యాక్చువల్లీ కావాలనే ఒక్కొక్క సిచ్యువేషన్లో సైలెంట్గా ఉంటారనమాట. సో అంటే ఆ టైంలో మీ ప్రవర్తన ఎలా ఉంటుంది, సో తనతో మాట్లాడాలని ట్రై చేస్తున్నారా, లేకపోతే తను గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తున్నారా, అసలు మీ వే ఆఫ్ థింకింగ్ ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఎలా ఉందో తెలుసుకోవటానికి కూడా అప్పుడప్పుడు వాళ్ళు సైలెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు అమ్మాయిలు. అండ్ సమ్ టైమ్స్లో నీకు రిప్లై కూడా చాలా లేట్గా ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఎందుకు అంటారు, మీ పేషెన్స్ని టెస్ట్ చేయడానికి. సో అంటే వాళ్ళు కావాలని ఎప్పుడు ఫాస్ట్గా రిప్లై చేసే అమ్మాయి ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది కదా, సో ఏంటి ఇంత స్లోగా, ఎందుకు ఇంత లేట్గా రిప్లై చేస్తుంది అని. వాళ్ళ విషయం మీకు తెలియదు గాయస్, కావాలని ఒక్కొక్కసారి లేట్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే సమ్ టైమ్స్లో నేను లేట్ రిప్లై చేస్తే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది, సో నన్ను అర్థం చేసుకుంటారా లేకపోతే ఎలా మాట్లాడతారు, వీళ్ళకి అసలు ఓపిక ఉందా లేదా ఓపిక తక్కువ ఉందా అనే దానికోసం కూడా ఇలాంటి టెస్ట్లు సమ్ గర్ల్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నార్మల్గా పక్కన కూర్చున్నప్పుడు కూడా మీ బిహేవియర్ ఎలా ఉంది అనేది కూడా చాలా బాగా అబ్జర్వ్ చేస్తారు. ఇది చాలామంది అబ్బాయిలకి తెలీదు. యాక్చువల్లీ అంటే ఒక అమ్మాయి పక్కన కూర్చున్నప్పుడు తనని మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఎలా రెస్పెక్ట్ చేస్తున్నారు మెయిన్గా అనమాట. మీ మాట తీరు ఎలా ఉంది అనేది
చాలా అబ్జర్వ్ చేస్తారు గర్ల్స్. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అమ్మాయితో మాట్లాడేటప్పుడు కానీ, అమ్మాయితో పక్కన కూర్చున్నప్పుడు కానీ ఖచ్చితంగా మీ లిమిట్స్ అనేవి మీరు అంటే దాన్ని ట్రావెల్ చేయండి. ఎంతవరకు అనేది అంతవరకే ట్రావెల్ చేయండి. ఎలా మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. ఎలా ఉండాలో అంతవరకే ఉండండి. మెయిన్ విషయానికి వచ్చేస్తే రెస్పెక్ట్ అనమాట. గర్ల్స్ రెస్పెక్ట్ కామన్‌లీ ఎక్స్‌పెక్ట్ చేస్తారు కాబట్టి మాట్లాడేటప్పుడు అమ్మాయితో చాలా గౌరవంగా మాట్లాడండి. అండ్ గర్ల్స్ కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో గర్ల్స్ ఏంటి అంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే మీకు ఏదేదో చెప్పేసి ఫ్లర్ట్ చేస్తూ ఉంటారనమాట. సో, ఫ్లర్టింగ్ ఎందుకు చేస్తున్నారు అంటే ఐ థింక్ ఆ సిట్యుయేషన్‌లో ఫ్లర్ట్ చేస్తున్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంది? అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అండ్ సాఫ్ట్‌గా మూవ్ అవుతున్నారా? లేకపోతే మీ వే ఆఫ్ థింకింగ్ ఆ సిట్యుయేషన్‌లో ఎలా ఉంది అని తెలుసుకోవడానికి కూడా కొన్ని కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట. ఐ థింక్ చాలా వరకు కొంతమంది గర్ల్స్ ఇలానే బిహేవ్ చేస్తున్నారు కాబట్టి సో, మిమ్మల్ని ఫ్లర్ట్ చేస్తున్నప్పుడు కొంచెం మీరు ఎలా ఉండాలి అంటే కొంచెం డీసెన్సీతో అండ్ కొంచెం జెంటిల్ మ్యాన్ లాగా మీరు బిహేవ్ చేయాలి అనమాట ఆ సిట్యుయేషన్‌లో. అండ్ అలాగే ఇంకోటంటే ఐ అనమాట. ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎందుకు ఫేస్ టు ఫేస్ మాట్లాడటం కానీ, ఐ కాంటాక్ట్‌తో మాట్లాడటం కానీ ఎందుకు చేస్తుంటారంటే, మీ ఐస్‌ని ఎక్కువగా అబ్జర్వ్ చేయడానికి గల రీజన్ ఏంటి అంటే, మన ఐస్‌లోని మన భావాలేంటి, అంటే మన ఉద్దేశాలేంటి అనేది చాలా వరకు తెలిసిపోతుంది అనమాట. సో, కాబట్టి సో, వాళ్ళు మీ ఐని కూడా చాలా వరకు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే జెన్యూన్‌గా ఉన్నాయా, లేవా అనేది ఈజీగా తెలిసిపోతుంది. మన ఐస్ ద్వారానే ఈజీగా మనం పసిగట్టొచ్చు వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అండ్ వాళ్ళ టైంలో వాళ్ళ మూమెంట్ ఎలా ఉంది, వాళ్ళ ఆలోచన ఎలా ఉంది అనేది జెన్యూన్‌గా ఉండే వాళ్ళ ఉద్దేశాలు క్లియర్‌గా తెలుస్తాయి కళ్ళల్లో అనమాట. సో, కాబట్టి కళ్ళని కూడా చాలా బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో, మెయిన్‌గా ఇవన్నమాట. ఐ థింక్ గర్ల్స్ ఎక్కువగా ప్రేమలో చేసే టెస్ట్‌లనమాట ఇవన్నీ కూడాను. మీకు తెలీదు కాబట్టి చెప్తున్నాను. అంటే కొంతమందికి మేబీ తెలియకపోవచ్చు. సో, వాళ్ళు ఎప్పుడు కూడా నేను నీకు టెస్ట్ పెడుతున్నాను అని చెప్పరు. బట్ ఇండైరెక్ట్‌గా వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి సో, గైస్ మీకు యూజ్ అయ్యే విధంగా నేను చెప్పేసాను. ఈరోజు వీడియో మీకు చాలా బాగా నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు మాత్రమే దాన్ని కూడా చెక్ చేసేసుకోండి. మనం మరొక స్పెషల్ వీడియోతో కలుద్దాం. టేక్ కేర్. బై బై.